గుంటూరు కారంలో కుర్చీ మడత పెట్టి పాటతో యువత గుండెల్ని మడత పెట్టేసింది శ్రీలీల. తన నటన కంటే డాన్సులతో ఆకట్టుకుంటూ వస్తున్న శ్రీలీల మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2లో ఐటెం సాంగ్ కిసిక్తో మరోమారు ఆడియన్స్ని సమ్మోహితులను చేయడానికి రెడీ అయింది. అల్లు అర్జున్తో పోటాపోటీగా శ్రీలీల చిందేసిన పాట ప్రోమోతోనే అందరినీ ఎదురు చూసేలా చేసింది. ఇదిలా ఉంటే శ్రీలీల తన తల్లితో కలిసి కాశీ వారణాసి యాత్ర చేసింది. అక్కడ గంగానదిలో పవిత్ర స్నానం ఆచరించి పూజలు నిర్వహించింది. అంతేకాదు తమ పూర్వీకుల ఆత్మశాంతికై క్రతువు నిర్వహించింది. అలా భక్తి శ్రద్ధలతో గంగానదీ తీరాన ఆచారాలు నిర్వహించిన శ్రీలీల పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ కాశీ విశ్వనాథుని ఆశీస్సుల కోసం శ్రీలీల చేసిన పూజలు ఫలించి అమ్మడు నటించగా డిసెంబర్ 20న విడుదల కాబోతున్న నితిన్ రాబిన్హుడ్తో పాటు మాస్ జాతర, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు విజయం సాధించి మళ్లీ టాలీవుడ్లో బిజీ ఆర్టిస్ట్ని చేస్తాయేమో చూడాలి. ఉప్పెనతో ఒక్కసారిగా టాలీవుడ్లోకి దూసుకువచ్చిన బ్యూటీ కృతి శెట్టి. అయితే ఆ తర్వాత రాంగ్ స్టెప్స్తో స్టార్డమ్ పోగొట్టుకున్న కృతి శెట్టి ఇటీవల మలయాళంలో ఏఆర్ఎం సినిమాతో సాలిడ్ హిట్ పట్టేసింది. ప్రస్తుతం తమిళంలో 3 సినిమాలతో బిజీగా ఉన్న కృతిని బాలీవుడ్ రమ్మని పిలుస్తోందట. తెలుగులో సూపర్ హిట్ అయిన బేబీ సినిమా రీమేక్ కోసం దర్శకుడు సాయి రాజేష్, నిర్మాత ఎస్కేఎన్ కృతిని సంప్రదించారట. వైష్ణవి చైతన్య లీడ్ రోల్ చేసిన బేబీ చిత్రం తెలుగులో ఘన విజయం సాధించి రివార్డులతో పాటు పలు అవార్డులను కూడా తెచ్చిపెట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమా ద్వారానే సాయి రాజేష్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ హీరోయిన్స్గా స్టార్ కిడ్స్ను ట్రై చేస్తున్నారు. ఇషాన్ కట్టర్, ఆర్యమన్ డియోల్, అగస్త్యానంద వంటి స్టార్ కిడ్స్తో పాటు ఖుషీ కపూర్ పేరు వినిపించినప్పటికీ ఫైనల్గా ఇర్ఫాన్ ఖాన్ తనయుడు బబిల్ ఖాన్ని ఓ పాత్ర కోసం ఫిక్స్ చేశారట. హీరోయిన్గా కృతి శెట్టి కన్ఫర్మ్ అనే వార్తలు వస్తున్నాయి. 5 ఏళ్ల క్రితం బాలీవుడ్ మూవీ సూపర్ 30లో స్టూడెంట్గా మెరిసిన కృతి శెట్టి ఇప్పుడు ఈ సినిమా ద్వారా హీరోయిన్గా అడుగుపెడుతుందన్నమాట. మరి తెలుగులో తొలి చిత్రం ఉప్పినలాగే బాలీవుడ్లోనూ బేబీ రీమేక్తో సూపర్ హిట్ పట్టేస్తుందేమో చూడాలి. నాగ చైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న తండేల్ సినిమా తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఈ సినిమా నుంచి ఇటీవల రిలీజ్ చేసిన లిరికల్ వీడియో బుజ్జి తల్లికి అనూహ్యమైన స్పందన లభిస్తోంది. ఈ పాట ఒక్కరోజులోనే 5.4 మిలియన్ వ్యూస్తో టాప్ 2గా ట్రెండ్ అవుతోంది. శ్రీమణి అందించిన సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం, జావేద్ అలీ వాయిస్ ఈ పాటకు ఎస్సెట్గా నిలిచాయి. అందుకే ప్రతి మ్యూజిక్ ప్లాట్ఫామ్లో ఈ పాటను శ్రోతలు పదే వింటున్నారని ఆడియోను రిలీజ్ చేసిన ఆదిత్య మ్యూజిక్ వారు చెబుతున్నారు. ఇక నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీతో ఈ పాట చార్ట్ బస్టర్ రేంజ్కి తీసుకువెళ్తుందంటున్నారు. మ్యూజిక్ ప్లాట్ఫామ్స్ స్పోటిఫై, జియో సావన్లో ఒక్కరోజే 150,000 వీక్షకులను దక్కించుకుందంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆదిత్య మ్యూజిక్ అధినేతలు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న రిలీజ్ చేయనున్నారు. అభిషేక్ బచ్చన్ కొత్త చిత్రం ఐ వాంట్ టు టాక్ శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఆడియన్స్ను నిరాశపరిచింది. గతంలోనూ అభిషేక్ నటించిన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బాల్చీ తన్నేశాయి. అయితే ఈ సినిమా మాత్రం తన కెరీర్ మొత్తంలో దారుణాతి దారుణమైన ఫలితాన్ని అందించడం మర్చిపోలేని విషయం. అభిషేక్ బచ్చన్ నటించిన ముందు సినిమా ఘామర్ బాక్సాఫీస్ వద్ద 85 లక్షలు వసూలు చేసి ఫ్లాప్ ముద్ర వేసుకోగా, తాజా చిత్రం ఐ వాంట్ టు టాక్ అంతకంటే దారుణంగా తొలి రోజు కేవలం 25 లక్షలు మాత్రమే వసూలు చేసింది. సుజిత్ సర్కార్ దర్శకత్వంలో రైజింగ్ సన్ ఫిల్మ్స్, కినోవర్క్ కలిసి నిర్మించిన ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్తో పాటు అహల్యా బామ్రు, బనితా సంధు, జానీ లివర్ నటించారు. సింగిల్ పేరెంట్ అయిన ఓ తండ్రి ఊహించని విధంగా క్యాన్సర్ బారిన పడితే కుమార్తెతో ఎదురయ్యే పరిణామాలను ఈ సినిమాలో దర్శకుడు డీల్ చేశారు. అయితే స్లో నెరేషన్ కారణంగా ఆడియన్స్కి సినిమాపై ఆసక్తి లేకుండా పోయింది. మరి రాబోయే బీ హ్యాపీ, హౌస్ఫుల్ 5తోనైనా అభిషేక్ పుంజుకుంటాడేమో చూడాలి. సూర్య హీరోగా భారీ బడ్జెట్తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కబోతున్న పౌరాణిక చిత్రం కర్ణ ఆగిపోయినట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన సూర్య పాన్ ఇండియా సినిమా కంగువ తీవ్రంగా నిరాశపరిచింది. కనీసం 100 కోట్ల క్లబ్లో కూడా చేరలేకపోయింది. దీంతో సూర్య హీరోగా దాదాపు 350 కోట్ల బడ్జెట్తో తీయాలనుకున్న పౌరాణిక చిత్రం కర్ణను ముందుకు తీసుకువెళ్లలేని పరిస్థితి. ఓం ప్రకాష్ మెహ్రా దర్శకత్వంలో కర్ణను 2 భాగాలుగా ఆడియన్స్ ముందుకు తీసుకురావాలనుకున్నారు. సూర్య కర్ణుడుగాను, జాన్వీ కపూర్ ద్రౌపదిగాను నటిస్తారనే ప్రచారం
ప్రచారం జరిగింది. ఇప్పుడు ఇంత భారీ బడ్జెట్ చిత్రం వర్కౌట్ కాదని నిర్మాతలు వెనుకాడుతున్నారట. దాంతో ఇక కర్ణ ప్రాజెక్టు ఉండకపోవచ్చునని అంటున్నారు. అయితే షాహిద్ కపూర్తో భారీ బడ్జెట్ చిత్రం అశ్వత్థామ సైతం బడ్జెట్ కారణాలతో ఆగిపోయినట్టు తెలియవచ్చింది. ఈ సినిమాను కూడా 500 కోట్ల బడ్జెట్తో రూపొందించడానికి దర్శక నిర్మాతలు వెనుకాడుతున్నారట. అంతేకాదు కంగువ సీక్వెల్ కూడా ఉండకపోవచ్చని అంటున్నారు. సీక్వెల్లో కార్తీ కనిపిస్తాడని అభిమానులు సంతోషపడినప్పటికీ అది సాధ్యపడకపోవచ్చు అంటున్నారు. మరి కర్ణ నిజంగానే ఆగిపోయిందా, కేవలం పుకార్లేనా అన్నది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.